ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ముగింపు పలికారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పూర్తి చేసిన కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ మాదిగలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం, హిస్టారిక్ డే. ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అంటే ఎస్సీ వర్గాల్ని, వాళ్ళ యొక్క ప్రయోజనాలని, వాళ్ళ యొక్క రిజర్వేషన్ని వర్గీకరిస్తూ ఒకటి ఏబిసిగా వర్గీకరిస్తూ అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఒక చారిత్రాత్మక బిల్లు తీసుకొస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ నాయకత్వానికి, మొత్తం మాదిగ జాతి తరఫున, దళిత జాతి తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత చారిత్రాత్మక సన్నివేశంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి నిర్ణయం తీసుకోవటం, మొత్తం ఆంధ్రప్రదేశ్ దళితులే కాకుండా దేశంలో ఉన్న దళిత వర్గాలన్నీ కూడా ఒక కొత్త చూపు, కొత్త ఆలోచన చేసే విధంగా తమరు నిర్ణయం తీసుకున్నారు. మీ పేరు సువర్ణాక్షరాలతో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వంలో చేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ వర్గీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ ఫిలాసఫీని తీసుకొచ్చినటువంటి మరి గొప్ప చరిత్రాత్మక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అసలు ఈ వర్గీకరణ విధానాన్నే ముందు ప్రోత్సహించినట్టు వ్యక్తి ఆయన. ఆయన హయాంలో 2000లోని చట్టం రావడం జరిగింది. తర్వాత సాంకేతిక కారణాల్లో ఇబ్బందులు జరిగినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో సహకరించిన మాలా ప్రజాప్రతినిధులకి, మా సోదరులైనటువంటి, మా అన్నలైనటువంటి మాలా ప్రజానీకానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంత పార్టీలో ఇంత పెద్ద ఇష్యూ, మాలా మాదిగలకు సంబంధించిన ఇష్యూ, ఇంత జనాభా, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటావు కదా, మరి ఈ ఎస్సీ సోదరుల సమస్య మీద నువ్వు కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేవా? నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మాదిగలను అవమానిస్తున్నాడు. కనీసం మాదిగ ప్రతాప్ నీ పార్టీలో పనిచేస్తున్నారు కదా, వాళ్ళకన్నా ఇంటర్వ్యూ బాబు. ఇప్పుడంటే అధికారంలో పెట్ట ఇంటర్వ్యూ ఇచ్చేవాడి కాదు, ఎవరితో మాట్లాడేవాడి కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడవు? ఇప్పుడు ఎందుకు కలవాడికి? వాళ్ళకి ఇంటర్వ్యూ, వాళ్ళ పరువు, వాళ్ళ ఇజ్జత్ పోతుంది వాళ్ళది. వాళ్ళకి కలిసి వాళ్ళకి ఏదో చెప్పు వాళ్ళకి.